వినాయక చవితి వస్తుందంటే చాలు గణనాథుల రూపకల్పనలో కళాకారులు బిజీగా మారిపోతారు. శ్రీకాకుళంలో ఇప్పుడు మట్టి వినాయక విగ్రహాల తయారీ జోరుగా సాగుతుంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో మట్టి విగ్రహాలకు గిరాకీ పెరిగింది. గతంతో పోలిస్తే గనక ఈసారి మరింత డిమాండ్ పెరిగిందని కూడా కళాకారుడు గోవింద్ తెలిపారు. అందుకే ఈ ఏడాది అధిక సంఖ్యలో కూడా విగ్రహాలను తయారు చేస్తున్నామని వారు చెప్పారు. 5,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వివిధ పరిణామాలు అలాగే పరిమాణాలు ఆకృతుల్లో విగ్రహాలను కూడా అందుబాటులోనే ఉంచుతున్నట్లు వారు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పక్క జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంచి గిరాకీ వస్తుందని చెబుతున్నారు. ఈసారి మట్టి గణనాథులను సందడి ఎలా ఉందనే విషయంపై కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మట్టి విగ్రహాలు ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్యావరణం రక్షించడానికి కొన్ని సోషల్ మీడియా అయితేనేమి, కొన్ని పర్యావరణ రక్షించడానికి కొన్ని సంఘాలు కూడా దీని మీద ఇవ్వెత్తిన నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే మట్టి విగ్రహాలని ప్రోత్సహిస్తూ, అంటే సమీపంలో చూడొచ్చు మనం ఈ విగ్రహాలన్నీ కూడా. ఇదంతా కూడా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న కళాకారులు అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క విగ్రహం దాదాపుగా 10,000 నుంచి 1,00,000 పైచీలకు కూడా ఉండే విగ్రహాలు అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. దాదాపుగా ఈ విగ్రహాలు చూడొచ్చు. అంటే వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేసే వాళ్ళు ఒక స్టాట్ ఇస్తారు. దాని ప్రకారంగా వీళ్ళంతా కూడా విగ్రహం తయారు చేసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అది మనం చూడొచ్చు. ఈ యొక్క విగ్రహం సంబంధించిన ఇక్కడ తయారీ కళాకారుడు చేస్తున్నట్టు మనం స్పష్టంగా విజువల్స్ చూడొచ్చు. ఈ యొక్క విగ్రహం తయారవడానికి దాదాపుగా వారం నుంచి 10 రోజుల వరకు వీళ్ళకి పడుతుందని ఈ కళాకారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అది ఈ కళాకారుల కష్టాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి అంటే మట్టి విగ్రహాలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏంటి? నా పేరు గోవింద్. మా శ్రీకాకుళం. అంటే మట్టి విగ్రహాలు అయితే గత 20 సంవత్సరాల నుండి అయితే మేము తయారు చేయడం అవుతుంది. కానీ 2026 వచ్చేటప్పటికైతే ఎంత ప్రాధాన్యత, జనాల్లో ఎంత అవగాహన మట్టి మీద ప్రాధాన్యత వచ్చిందంటే కేవలం దాని సోషల్ మీడియా అని చెప్పుకోవాలి. సోషల్ మీడియా ప్రతి మీడియా కూడాను ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీరు చేసిన సోషల్ మీడియాలో చేసిన ఈ ఏదైతే వినాదనం ఉందో, పర్యావరణ కాపాడని మట్టి విగ్రహాన్ని పూజించండి అనే వినాదనంకి ఈరోజు అది మాకు ఉపాధికి మారి చాలా మందికి ఉపాధిగా ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ కూడా పెరిగారు. దీని మీద నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా, ఆసక్తి కూడా పెరిగింది. అంటే ఈ విగ్రహాలని మీరు ఎంతవరకు ఎక్కడ దూర ప్రాంతాలకు పంపించే అవకాశం ఉంది, లేదంటే శ్రీకాకుళం పట్టణ పరిధిలోనే ఉన్నాయి? లేదు, మన విగ్రహాలు అనేది పక్క రాష్ట్రాలు కూడా, పక్క జిల్లాలు కూడా తీసుకెళ్తారు. ఇంత ఈ అన్ని రకాలుగా చెప్పుకోవాలనుకుంటే మనం ఇక్కడ తయారు చేస్తున్న విగ్రహాలు పక్క రాష్ట్రాలు కూడా చూడాలంటే దాని ముఖ్య కారణం సోషల్ మీడియా, న్యూస్ రిపోర్టర్స్. వీళ్ళ ద్వారా వల్లనే ప్రత్యేకంగా అన్ని జిల్లాలకి, అన్ని రాష్ట్రాలకి వాళ్ళు చూడడం అవుతుంది. మా విగ్రహాలు చూడడం వల్ల వాళ్ళకి నచ్చి చాలా మంది దూరం కూడా వస్తున్నారు. అలాగే పక్క రాష్ట్రాలు కూడా, మన ఒరిస్సా పక్క రాష్ట్రాలు కూడా ఒక 4-5 విగ్రహాలు అయితే పంపించడం అవుతుంది. అలాగే విజయనగరం కూడా మనం పంపిస్తున్నాం విగ్రహాలు. ఇది మొత్తంలో చూసుకుంటే ప్లాస్టిక్ ని నిషేధించాలంటూ కూడా ప్రభుత్వాలు అయితే గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దానిపై చాలా అవేర్నెస్ అయితే ప్రజల్లో వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి మట్టి విగ్రహాలని పూజించండి అంటూ కూడా ఒక నినాదంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ అయినటువంటి కూడా ప్లాస్టిక్ నిషేధించాలంటూ కూడా ఎక్కడికక్కడ పోస్టర్లు అంటించి ప్రజల్ని వాళ్ళని చైతన్యాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మన ఈ విగ్రహాలు అయితే దాదాపుగా చూడొచ్చు. చాలా అందంగా సుందరీకరణకి కళాకారులు అయితే తీర్చిదిద్దిన పరిస్థితి. మట్టి విగ్రహాలని పూజించండి అంటూ కూడా చేస్తున్న ఈ యొక్క నినాదాలను కూడా ఈరోజు ప్రజలైతే చాలా చైతన్యవంతులయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ప్లాస్టిక్ బొమ్మలు అనేది, ప్లాస్టిక్ విగ్రహాలని పూజించేవారు. అది నిమజ్జనం సమయంలో ఎక్కడక్కడ నిలిచిపోయి చాలా సమస్యలు అయితే ఉండేవి. అలాంటిది ఈ మట్టి విగ్రహాలకి అలాంటి సమస్య ఉండదు. మట్టి విగ్రహం అనేది నిమజ్జన కార్యక్రమం చేసినప్పుడు వెంటనే ఆ నీటిలో కరిగిపోయే పరిస్థితి ఉంటుంది కనుక మట్టి విగ్రహాలని పూజించాలంటూ కూడా అటు పర్యావరణ పరిరక్షణ కమిటీలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా, సివిఆర్ న్యూస్. వినాయక చవితి